స్కూల్ నుంచి రాగానే షటిల్ ఆడి చాలా రోజులు అయిందని నేను ఇంకా మా అక్క అయితే షటిల్ అయితే స్టార్ట్ చేసేసాం. దగ్గర 1 అవర్ అయితే ఆడామన్నమాట. ఫుల్ కలిసిపోయాం. మా అక్క అయితే ఏమైనా ఈవినింగ్ స్నాక్స్ చేద్దాం రా అనింది. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అనగానే ఓకే అందనమాట. ఇంక నేనైతే స్టార్ట్ చేసేసా. ఇంకా 3 పొటాటోస్ తీసుకొని వాటర్ తో అయితే వాష్ చేసేసాను అనమాట. వాష్ చేసి పొటాటో మీద ఉండే స్కిన్ మొత్తం క్లీన్ గా అయితే తీసుకున్నాం. స్కిన్ అయితే నీట్ గా తీసుకునేయాలి. పెద్ద పొటాటోస్ అయితే ఇంకా బాగుంటాయి అనమాట. ఇలా ఉన్న పొటాటోస్ ని ఇలా నీట్ గా అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఏదైనా క్లాత్ మీద అయితే మనం కట్ చేసుకున్న పీసెస్ అయితే ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట ఫ్యాన్ కి. ఇంకా మనం స్టవ్ మీద ఆయిల్ వేసేసుకుని ఇంకా హీట్ ఎక్కాక ఫుల్ గా ఆరిపోయిన పొటాటో పీసెస్ అయితే ఇంకా ఫుల్ హీట్ లో ఉన్న ఆయిల్ లో అయితే డిప్ చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయ్యే లోపల మీకైతే ఒక కెచప్ అయితే చెప్తాను. దీంతో ట్రై చేయండి అనమాట. సూపర్ గా అయితే ఉంటుంది. ఇంకొక చిన్న బౌల్ లో కొద్దిగా కడ్ అయితే తీసుకోవాలి. కడ్ లోకి కొద్దిగా సాల్ట్, అలాగే రెడ్ చిల్లీ పౌడర్, మీ ఇంట్లో ఏమున్నా లైక్ గరం మసాలా కానీ ఇంక ఏ మసాలాస్ ఉన్నా కానీ దాంతో వేసాను అనమాట. ఇన్ని మసాలాస్ వేసుకున్న తర్వాత ఫుల్ గా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇంతే అనమాట, మన కెచప్ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మన ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇంతే ఇంకా మన ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా మన సీక్రెట్ కెచప్ అయితే రెడీ అయిపోతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఇంకా మన సీక్రెట్ కెచప్ తో ముంచుకొని అలా తిన్నానమాట. మనం చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్ కి అలాగే మన సీక్రెట్ కెచప్ కి అయితే ఫుల్ గా సెట్ అయిపోయింది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఓకే బాయ్. అనంత పునర్విక అనే పాప ఎస్ఎంఏ వ్యాధితో బాధపడుతుంది కదా. ఆ వ్యాధి పిల్లలకు కూడా ఉందన్నమాట. పునర్వికకి ఎలా హెల్ప్ చేసామో ఈ పిల్లలకు కూడా అలాగే హెల్ప్ చేయాలి. పునర్విక వాళ్ళ నాన్నే చెప్పారనమాట, గవర్నమెంట్ మొత్తం ఆ పాప ఖర్చులు చూసుకుంటుందని. పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మంచి యూట్యూబర్స్ కానీ చాలా మంది వీడియో చేశారు హెల్ప్ చేద్దామని. అలాగో ఆ వీడియోస్ గవర్నమెంట్ దగ్గరకు పోయింది కాబట్టి అంత హెల్ప్ అయితే చేశారు. అలాగే ఈ పిల్లలకు కూడా మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలన్నమాట. ఇంకా ఇంజక్షన్ కాస్ట్ వచ్చేసి 16 కోట్లు. అదే ఇద్దరికి కలిపితే 32 కోట్లు అనమాట. కనబడుతున్న స్కానర్ కి మీ ఎంతో కొంత సహాయం అయితే చేయండి. ఒకవేళ సహాయం చేయకపోతే ఒక 10 మందికి అన్న ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ పిల్లల్ని మనమే కాపాడాలి. వాళ్ళ తల్లిదండ్రుల బాధ అయితే చూడలేకపోతున్నాము. స్కానర్ అలాంటి ఫ్రాడ్ అయితే కాదు, ఆ స్కానర్ ఆ పిల్లలదే అనమాట. చాలా మంది వాళ్ళ స్కానర్ పెట్టుకొని దీనికి అమౌంట్ ఏందని చెప్తున్నారు. వాళ్ళకి అమౌంట్ వేసే ముందు ఆలోచించుకొని అయితే వేయండి. మనమే హెల్ప్ చేయాలి, లేదంటే ఈ వీడియోని గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేటట్టు చేయాలన్నమాట. సేవ్ ద చిల్డ్రన్. జై హింద్.